విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యం బాబును నిర్దోషిగా తేల్చింది. ఆధారాలు లేకుండానే ఆయన్ని 8 ఏళ్ల పాటు జైలులో ఉంచారంటూ పోలీసులను మందలించిన న్యాయస్థానం ₹1,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసులో సత్యం బాబుకు ఎలాంటి సంబంధం లేదన్న తమ వాదన నిజమైందని ఆయేషా తల్లి వ్యాఖ్యానించారు. రాజమండ్రి కారాగారంలో ఉన్న సత్యం బాబు హైకోర్టు తీర్పుతో రేపు లేదా ఎల్లుండి విడుదల కానున్నారు. ఆయన ఇటీవలే డిగ్రీ పూర్తి చేశారు. 8 ఏళ్ల క్రితం విజయవాడలో హత్యకు గురైన బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా బేగం హత్య కేసులో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న సత్యం బాబును నిర్దోషిగా పేర్కొంది. 2007 డిసెంబర్ 27న బెజవాడ దుర్గా హాస్టల్లో చదువుతున్న ఆయేషా మీరా బేగం హత్యకు గురైంది. స్నానాల గదిలోనే రక్తపు మడుగులో ఆయేషాను గుర్తించిన స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆయేషా తన ప్రేమను తిరస్కరించటం వల్ల అత్యాచారం చేసి చంపేసినట్లు మృతదేహం వద్ద ఓ లేఖ లభ్యమైంది. అప్పట్లో అది పెను సంచలనం సృష్టించింది. అనంతరం కేసు దర్యాప్తులో అనేక మలుపులు తిరిగాయి. ఇందులో కొందరు రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లు సైతం ప్రచారంలోకొచ్చాయి. చివరికి కృష్ణా జిల్లా అనాసాగరం వాసి సత్యం బాబును 2008 ఆగస్టులో అరెస్టు చేశారు. ఆయేషా హత్య కేసులో సత్యంబాబు అరెస్ట్ ఎన్నో అనుమానాలకు దారితీసింది. అసలైన నేరస్తులను రక్షించేందుకే ఆయన్ని అరెస్టు చేశారంటూ అతడి బంధువులతో పాటు ఆయేషా తల్లిదండ్రులు పోరాటం చేశారు. కారాగారంలోనే అనారోగ్యం పాలైన సత్యంబాబు జైలు నుంచి తప్పించుకున్నాడని, మళ్లీ అరెస్టు చేశామని పోలీసులు అప్పట్లో చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు విచారించిన విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి విచారణ చేపట్టారు. సత్యంబాబు తరపున సీనియర్ న్యాయవాదులు బొజ్జా తారకం, పట్టాభి, వసుధా నాగరాజ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేసింది. దర్యాప్తు తీరును, సరైన ఆధారాలు లేకుండా సత్యంబాబును అరెస్టు చేయడాన్ని తప్పుబట్టింది. దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సత్యంబాబుకు ₹1,00,000 చెల్లించాలని ఆదేశించింది. నష్టపరిహారం కోసం వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ప్రజలకి, సామాన్య ప్రజకి ప్రభుత్వం, ఆ రాష్ట్రం కానీ స్టేట్ అనేది ఒకవేళ ఏదన్నా అన్యాయం చేసినా న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్ మీకు అండుంటుంది, మీకు ఎప్పుడూ న్యాయం చేస్తుందని ఒక సందేశాత్మక జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సత్యంబాబుకి జరిగింది అన్యాయం అది. అందుకనే బహుశా హైకోర్టు కూడా ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని కూడా ఖచ్చితమైన వ్యాఖ్యలు చేసింది. సామాన్య ప్రజ కూడా కోర్టులో నమ్మే పరిస్థితుల్లో మళ్ళీ జడ్జిమెంట్ తీసుకొని వచ్చిందని చెప్పాలి నేను. తన కుమార్తె హత్యకు సత్యంబాబుకు సంబంధం లేదని ముందు నుంచి చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయేషా తల్లి శంషాద్ తెలిపారు. హైకోర్టు న్యాయం చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. అన్యాయంగా ఒక నిర్దోషికి శిక్ష పడిందని మేము ఇప్పటి వరకు బాధపడుతున్నాము. కానీ ఈనాడు హైకోర్టు తీర్పించినందుకు హైకోర్టు జడ్జికి థ్యాంక్స్ చెప్తున్నా, కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. సత్యంబాబు నిర్దోషి అని చెప్పి నేను ఆ రోజే మహిళా సెషన్స్ కోర్టులో జడ్జి గారి ముందు కూడా చెప్పడం జరిగింది. కానీ అన్యాయంగా వాడిని బలి చేశారు 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలు కూడా పోలీసుల మీద కాంపెన్సేషన్కి అతను ₹1,00,00,000 ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. అందివచ్చిన కుమారుడు జైలు పాలై ఇబ్బంది పడుతున్నట్టు సత్యంబాబు తల్లి కన్నీరు పెట్టుకుంది. కనీసం ఉండటానికి ఇల్లు లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. అన్నం తినక 4 రోజులు అన్నం తినకుండా మనా చేసుకొని చచ్చిపోయింది. పిల్లకి ఇల్లుకి వచ్చింది, ఇల్లు ఏం కాలిపోయింది. గవర్నమెంట్ ఇల్లు కడతాం అన్నారు. ఆ ఇల్లు కూడా 3,000 కట్టల గోడ పడేసుకొని అట్నే ఉన్నాయి, పట్టాలు వేసుకొని ఉంటున్నాం. కేసుకు సంబంధించి అప్పటి పోలీసులు సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు చర్చనీయాంశంగా మారింది.